beloved viewers, welcome back to our channel. సో ఈ వీడియోలో మీకు చక్కగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ సంబంధించి సెకండ్ పార్ట్లో రొటేషన్ ఆఫ్ యాక్సిస్ దీనికి సంబంధించినటువంటి థీరం ఒకటి మీకు చక్కగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్కి రొటేషన్ ఆఫ్ యాక్సిస్కి ఆ మెయిన్ డిఫరెన్స్ అనేటువంటిది మీకు ఒకసారి తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లో ఏం జరుగుతుందంటే, సపోజ్ దీస్ ఆర్ ద ఒరిజినల్ యాక్సిస్ అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ సమ్ హెచ్కే అనే పాయింట్, మామూలుగా 0 ఆరిజిన్ని హెచ్కే అనే పాయింట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. ఇక్కడ మనకి ఈ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లో ఓన్లీ ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. అదే రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఏం జరుగుతుందంటే, రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఈ ఆరిజిన్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇట్లా సమ్ రొటేషన్, సమ్ రిక్వైర్డ్ ఇంక్లినేషన్, అంటే ఈ విధంగా మీకు చక్కగా అంటే సమ్ ఇంక్లినేషన్, అంటే అప్పుడు న్యూ యాక్సిస్ ఫామ్ అవుతుంది. అంటే మెయిన్గా ఈ రెండిట్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఆరిజిన్ ఈజ్ ద సేమ్, వేరేస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్లో ఆరిజిన్ అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది. అక్కడ యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ కాదు, కానీ ఇక్కడ రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో యాక్సిస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సమ్ ఇంక్లినేషన్, ఎంత యాంగిల్ కావాలో రిక్వైర్డ్ యాంగిల్, థీటా అనేటువంటిది యాంగిల్ ఆఫ్ రొటేషన్. సో దీనికి సంబంధించినటువంటి చక్కగా మీకు ఫస్ట్ ఈ డెఫినేషన్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ డెఫినేషన్ ఏంటో తెలుసుకోండి. డెఫినేషన్: if the axis are rotated through any required angle about the origin, then such a transformation is called rotation of axis. ఇక్కడ మెయిన్గా ఈ రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఇదేనండి. ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎనీ రిక్వైర్డ్ యాంగిల్ about the origin. If the axis are rotated through any required angle about the origin, such a transformation is called rotation of axis. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చక్కగా నేను మనం తెలియజేస్తాం. సో ఫస్ట్ these are the original axis. Now for suppose here some p xy be any point in this one, in the first quadrant p xy be any point
ఇన్ దిస్ వే. ఇప్పుడు నేను P నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి. డ్రా ఏ పర్పెండిక్యులర్ టు దిస్ OX. సపోజ్ నేను దీన్ని L అనుకున్నాను. L అనుకున్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా నీకు OL ఈజ్ ఈక్వల్ స్మాల్ x అవుతుంది, PL ఈజ్ ఈక్వల్ స్మాల్ y అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇది OL ఈజ్ ఈక్వల్ స్మాల్ x, PL ఈజ్ ఈక్వల్ స్మాల్ y. నెక్స్ట్ ఇప్పుడు నేను సమ్ ఇంక్లినేషన్ తోటి నేను రొటేషన్ ఆఫ్ యాక్సిస్ చేశాను. సమ్ ఇంక్లినేషన్ తోటి, ఓకే, సమ్ ఇంక్లినేషన్ తోటి రొటేషన్ ఆఫ్ యాక్సిస్, ఓకే, క్యాపిటల్ X and here same this is theta and this is capital Y, same inclination, okay, inclination. Here axes are rotated through any required angle, or you consider this as theta, okay. కానీ ఇప్పుడు నేను ఈ P నుండి ఇప్పుడు వచ్చిన న్యూ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. న్యూ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. న్యూ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేశాను M అనేది న్యూ యాక్సిస్. అంటే ఇప్పుడు ఇందాక నేను P నుంచి ఓల్డ్ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఏమైందండి? P నుండి ఓల్డ్ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఏమైంది? OL ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x అయింది, అలాగే PL ఈజ్ ఈక్వల్ స్మాల్ y. ఇప్పుడు న్యూ యాక్సిస్ దృష్ట్యా ఈ పాయింట్ అనేది with reference to new axis, same point may be converted into capital X. అంటే అప్పుడు ఏమవుతుంది? చక్కగా నీకు OM ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ X, అలాగే PM ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ Y. ఫస్ట్ ఇది క్లియర్గా కావాలండి. ఫస్ట్ మీకు క్లియర్ కట్గా ఐడియా రావాలి. మనం ఎక్కడి నుంచి డ్రా చేస్తున్నాం పర్పెండిక్యులర్, బట్ ఆరిజిన్ నుంచి దాని డిస్టెన్స్ స్మాల్ x కోఆర్డినేట్, ఏజ్ x కోఆర్డినేట్ అని. ఇక్కడైతే స్మాల్ x, అక్కడైతే క్యాపిటల్ X. అలాగే ఈ PL అనేది స్మాల్ y, PM అనేది క్యాపిటల్. తర్వాత మీరు గమనించినట్లయితే చక్కగా ఇప్పుడు ఇక్కడ ఈ OX అనేది ఒక లైన్ అండి, ఓకే. అలాగే OX కూడా అందర్ లైన్. వాటి మధ్య యాంగిల్ ఏంటండి? థీటా. సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ ఇస్ నథింగ్ బట్ థీటా. ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దేర్ పర్పెండిక్యులర్స్. సో యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈ సేమ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ దేర్ పర్పెండిక్యులర్స్. అంటే ఇప్పుడు ఈ యాక్సిస్కి ఇది పర్పెండిక్యులర్, ఈ యాక్సిస్కి ఇది పర్పెండిక్యులర్, కానీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? థీటా. ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఎందుకంటే ఇంకా కూడా ఫర్ సపోజ్ మీకు ఈ యాంగిల్స్ ఏమంటామండి? ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. దిస్ షుడ్ బి ద సేమ్. అంటే ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా సేమ్. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇది 90, ఇది ఆల్ఫా. ఈ ట్రయాంగిల్ 90, ఇది ఆల్ఫా, అన్నీ సేమ్. సో థర్డ్ యాంగిల్ షుడ్ బి ద సేమ్. అందువలన మనం సింపుల్గా ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈ సేమ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ దేర్ పర్పెండిక్యులర్స్. ఇది క్లియర్ కట్గా తెలిస్తే ఈజీ అయిపోతుందండి. మెయిన్గా ఈ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ థియరంలో ఈ ఐడియా రావాలి ఫస్ట్. తర్వాత ఏం చేస్తానంటే నేను ఈ M నుండి ఈ ఓల్డ్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను చక్కగా, ఓకే. అలాగే ఈ PL కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ QL ఈజ్ ఈక్వల్ సమ్ దీన్ని N అనుకున్నాను, అంటే QL ఈజ్ ఈక్వల్ MN, అలాగే LN ఈజ్ ఈక్వల్ టు QM. ఫస్ట్ ఐడియా రావాలి. ఈ డయాగ్రమ్ ద్వారా మొత్తం అయిపోతుందండి. ఈ డయాగ్రమ్ క్లారిటీగా రావాలి. ఇక్కడ LN వాల్యూ QM, QL వాల్యూ MN ఫస్ట్. అలాగే ఇక్కడ OL వాల్యూ స్మాల్ x, PL వాల్యూ స్మాల్ y, అలాగే OM వాల్యూ క్యాపిటల్ X, PM వాల్యూ క్యాపిటల్ Y. సో ఇది మనకి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చక్కగా స్టెప్స్ అన్ని కూడా లెట్ OX స్మాల్ లెటర్
comma OY be the original be the original be the original axis. Next one OX comma OY be the original axis. ఇక్కడ theta ఏంటండి దాని కూడా రాదు. Let theta అది అంతేది కాదు. Let theta be the required. అయితే let theta be the angle. Let theta be the angle. Let theta be the angle through which through which the axes are rotated. Through which the axes are rotated. Through which the axes are rotated. Let OX comma OY be the original axis. Let theta be the angle through which the axes are rotated. ఓకే, అంటే స్టార్టింగ్లో మనం ఏం రాస్తున్నామని తెలియజేయాలన్నమాట. తర్వాత ఏంటివి న్యూ యాక్సిస్ కదా, అదే రాస్తాం. లెట్ OX కామా క్యాపిటల్ లెటర్ OY be the new axis. ఎందుకంటే మనం theta ఇంక్లినేషన్ చేసాం కాబట్టి ఈ న్యూ యాక్సిస్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే న్యూ యాక్సిస్ ఫామ్ అయిందో ఇప్పుడు పాయింట్ గురించి రాస్తాం. లెట్ ఏ పాయింట్ P ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ let a point be in first quadrant be small xy with reference to the old axis or original axis. Old axis or original axis. No problem. Original axis. So ఇక్కడ let a point be in the first quadrant be x comma y with reference to the old axis and capital XY. Let capital XY and capital XY with reference to the new axis. సో ఇవన్నీ అయిన తర్వాత ఏం చేసాం మనం? పర్పెండిక్యులర్ డ్రా చేసాం. పర్పెండిక్యులర్స్ కాబట్టి ఇక్కడ రాస్తాం. డ్రా ఏమేం చేసాం? PL పర్పెండిక్యులర్ టు OX కామా PM perpendicular to న్యూ యాక్సిస్ ఓల్డ్ యాక్సిస్ డ్రా చేస్తాం. ఇంకా ఏం డ్రా చేస్తే మనం ఇక్కడ M నుంచి అలాగే ఆల్సో డ్రా MN perpendicular OX and MQ perpendicular to PM. అంటే అన్ని పర్పెండిక్యులర్స్ మనం క్లియర్గా మనం తీసుకొచ్చాం. ఇక్కడ అన్ని పర్పెండిక్యులర్స్ కూడా మనం మెన్షన్ చేసాం. అన్ని పర్పెండిక్యులర్స్ కూడా చక్కగా మెన్షన్ చేసాం. సో చక్కగా ఈ డయాగ్రామ్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ చేసాం. ఏంటి మనం ఫస్ట్ దీస్ ఆర్ ద ఒరిజినల్ యాక్సిస్ and theta be the angle through which the axes are rotated. Up to capital OX to capital OY with the new axis. అప్పుడు P అనే పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ యాక్సిస్ దృష్ట్యా, అలాగే P క్యాపిటల్ XY అనేది సేమ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్. ఆ తర్వాత మనం పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఏంటి? PL అనేది OXకి, అలాగే PM అనేది క్యాపిటల్ OX, అలాగే MN అనేది OX ఓల్డ్ యాక్సిస్కి, MQ అనేది PLకి.
సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం రాసాం త్రూ డయాగ్రామ్ ద్వారా చక్కగా రాయటం జరిగింది. సో ఎప్పుడైతే ఇవన్నీ డ్రా చేసామో ఇప్పుడు దాన్ని చెప్పాడు ఓఎల్ ఈజ్ ఈక్వల్ ఏంటి స్మాల్ ఎక్స్, ఓఎల్ ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎక్స్, పిఎల్ ఈజ్ ఈక్వల్ స్మాల్ వై. నెక్స్ట్ ఇంకా ఓఎం ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్, నెక్స్ట్ పిఎం ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ వై. ఓకే, ఇది ఒకటి నేను చేస్తాను. తర్వాత దీనికి సంబంధించింది ఏంటి, we know that the angle between any two lines, is same. The angle between any two lines. So is same as to whether is equal to is same as the angle between their perpendiculars. అందువలన ఇక్కడ మనం యాంగిల్ XOX is equal యాంగిల్ MPL is equal theta. ఇప్పుడు మనకి చక్కగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడింది ఏంటి అనేది చూద్దాం. నౌ ఫ్రమ్ ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి చక్కగా ఈ ట్రయాంగిల్ ONM ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ ONM. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి cos theta is equal to adjacent side ఏంటండి ON బై హైపోటెన్యూస్ OM. సో ON బై OM. సో ON అనేది మనకి అన్నోన్ టర్మ్ అండి. సో ON ఈజ్ అన్నోన్. OM ఎంతండి క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ అంటే మనకు చక్కగా ఏం తెలుస్తుందండి ఇక్కడ ON ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా. ON ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా. ఓకే, అలాగే నెక్స్ట్ సైన్ థీటా. అగైన్ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఏంటండి థీటాకి MN. సో MN బై హైపోటెన్యూస్ సేమ్ OM. సో MN అన్నోన్ టర్మ్. OM అంటే ఎక్స్ అంటే MN వాల్యూ చక్కగా మనకి ఏమొచ్చిందండి ఎక్స్ సైన్ థీటా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ డేటా కలెక్ట్ చేస్తాం ఇది ఈ ట్రయాంగిల్. అలాగే ఈ రెండో ట్రయాంగిల్ అగైన్ ఇప్పుడు ఈ రెండో ట్రయాంగిల్ చేయండి. అగైన్ ఫ్రమ్ ట్రయాంగిల్ QPM, cos theta అంటే ఇది రైట్ యాంగిల్ కదండి, ఇది హైపోటెన్యూస్ సైడ్. బట్ ఇది ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ సైడ్. అంటే PQ బై PM. సో PQ అన్నోన్ కానీ PM తెలుసు కదా. PM అంటే క్యాపిటల్ వై. PM అంటే ఏంటండి క్యాపిటల్ వై. అంటే మనకి చాలా క్లియర్గా PQ ఈజ్ ఈక్వల్ వై కాస్ థీటా. సేమ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా ఇప్పుడు ఏమొస్తుంది ఇంకా మీకు ఆపోజిట్ QM బై సేమ్ హైపోటెన్యూస్ PM
హైఫెన్స్ పిఎం, క్యూఎం బై పిఎం ఇస్ ఈక్వల్ ఎంత వస్తుంది చక్కగా క్యూఎం బై క్యాపిటల్ వై, క్యూఎం బై క్యాపిటల్ వై వచ్చేసింది, క్యూఎం బై క్యాపిటల్ వై. ఓకే, సో sin theta is equal to qm by pm, therefore qm by y. కాబట్టి qm వాల్యూ చక్కగా qm వాల్యూ ఏంటంటే y sin theta, y sin theta. qm వాల్యూ చక్కగా y sin theta, క్యాపిటల్ y sin theta. అంటే అన్నిటిని చక్కగా మనం ముందుగా అన్నీ కూడా రాబట్టుకున్నాం ఫస్ట్ అన్నిటికి కూడా. ఓకే, నెక్స్ట్ నా ఇప్పుడు మనకి స్మాల్ ఎక్స్, now small x అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం చక్కగా ఓఎల్, ఓకే ఓఎల్ అంటే ఓఎల్ అంటే ఇది డిస్టెన్స్. నేనేమంటానంటే ఈ ఓఎల్ నుంచి ఎల్ఎన్ తీసేస్తాను, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ఓఎల్ నుంచి ఎల్ఎన్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వీ హావ్ టు అబ్టైన్ ఓఎల్. అంటే సింపుల్గా ఓఎల్ నుంచి ఎల్ఎన్ తీసేస్తాను, సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, తర్వాత ఎలిమెంట్ ఏంటి క్యూఎం, కాబట్టి ఓఎం మైనస్ ఎల్ఎన్ అంటే క్యూఎం. అంటే ఇదిగో ఓఎన్ అంటే ఎంత అండి ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యూఎం అంటే వై సైన్ ఇదండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. అలాగే నెక్స్ట్ ఈసారి y ఈజ్ ఈక్వల్ y అంటే ఏంటండి పిఎల్. ఫస్ట్లో మనం నోట్ చేసుకున్నాం పిఎల్ అంటే ఎలా రాసుకోవచ్చు రెండు పార్ట్స్ పీక్యూ ప్లస్ క్యూఎల్ చక్కగా మళ్ళా పీక్యూ ప్లస్ క్యూఎల్ అంటే ఎంఎన్, క్యూఎల్ అంటే ఏంటి ఎంఎన్ అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే చక్కగా పీక్యూ ఎంత అంటే ఇది వై కాస్ థీటా ప్లస్ ఎంఎన్ అంటే ఇది కూడా ఎక్స్ సైన్ థీటా చక్కగా. ఓకే, ఎక్స్ సైన్ థీటా అంటే ఫస్ట్ ఎక్స్ రాదు, ఎక్స్ సైన్ థీటా క్యాపిటల్ ఎక్స్ అండి ప్లస్ వై కాస్ థీటా. కాబట్టి ఇక్కడ మనం సో దీస్ ఈక్వేషన్స్ are true for all other positions of P and for any theta. So these are the transformed equations in the rotation of axis. సో చక్కగా ఈ రెండింటిని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్లయితే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కామెంట్స్ని దయచేసి మీరు కామెంట్ బాక్స్లో ఉంచండి. సో మరిన్ని వీడియోలు మీకు నెక్స్ట్ డెఫినెట్గా మంచి విషయాలు మీకు అందించడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ గుడ్ బై, థ్యాంక్ యూ.